ఎన్నికల విధానంలో ఏ పాలకుడికైనా 5 సంవత్సరాల కాలం ఇస్తే రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు తన వంతు సేవ సమగ్రంగా చేయవచ్చనే ఉద్దేశంతోనే ఎన్నికల విధానం ప్రకటించినప్పుడే రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రపంచం యావత్తు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ 5 సంవత్సరాల పాలకుడు ప్రజలకు ప్రభుత్వానికి ఎంతవరకు సేవ చేయొచ్చో అంతవరకు చేయొచ్చనే నమ్మకంతో, మరి అలాంటి పాలకుడు 2 టర్ములు 3 టర్ములు పాలిస్తే ఇక దేశాన్ని ఎంత అభివృద్ధికి తీసుకుపోవచ్చని కదా మనం అనుకుంటాం. అలా మన ప్రధానిగా తన పాలన 11 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగినందుకు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఏమిటి, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఏమిటి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. అందరూ అనుకున్నట్టే భారతదేశాన్ని సాహసవంతమైన దేశంగా తీర్చిదిద్దినందుకు సంబరాలు జరుపుకోవలసిన సందర్భమని ఆయన భక్త బృందం బీరాలకు పోతోంది. అది కూడా మోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు పదే పదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వేళ మోడీ మౌనం పాటిస్తున్న సందర్భం ఇది. ట్రంప్ నిరంతరంగా భారతదేశాన్ని పాకిస్తాన్తో పోలుస్తుండటంతో యుద్ధం ఆపిన ఘనత తనదేనని డంబాలు పలుకుతున్న సమయంలో చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులను సంకెళ్లు వేసి ప్రదర్శించిన వేళ అది కూడా కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి ఇవన్నీ మోడీ పాలనా కాలపు స్వరూప స్వభావాలపై దాడే అని మనం అనుకోవచ్చు. అయితే ఈ దాడి 11 ఏళ్లు అధికారంలో కొనసాగిన శక్తిని నిర్ధారిస్తాయా? ఒక ఖండం అంతటి దేశం అనామకంగా కేవలం ఒక భౌగోళిక రాజకీయ ఆవాసంగా దిగజారింది. మోడీ పాలనా కాలంలోని ఆర్థిక వైఫల్యాలు, రాయబార తప్పటడుగుల గురించి అనేక సందర్భాలలో రాశాం. కానీ అసలైన వంచన వల్ల జరిగిన హాని వేరొక చోట ఉంది. అది భారతదేశ సామాజిక సాంస్కృతిక నిర్మాణాన్ని హరించేయడం, దేశ బహుళతత్వాన్ని దెబ్బతీయడంలో ఈ నష్టం కనిపిస్తోంది. సామాజికంగా లోపల పొరలలో దాగి ఉన్న లోపాలను కఠినతరం చేసింది. 2014కు ముందు ఉన్న సామాజిక సూచికలను నేటి సామాజిక సూచికలతో పోల్చి చూస్తే మతతత్వ మెజారిటీయే నిజం. తిరోగమన ధోరణి, మేధావుల పట్ల వ్యతిరేకత, వివక్షతను వ్యవస్థీకరించడం నేడు విస్తారంగా జరుగుతున్నది. సామాజిక సాంస్కృతిక జలతారు పరదాలు 3 శతాబ్దాల పాటు సాగిన ఆధునిక సామ్రాజ్యవాద పాలనలో ఎంతో కష్టపడి వేసిన కలనేత సమానత్వం ప్రేరణతో జరిగిన పోరాటాలు, రాజ్యాంగంలో ప్రతిష్ఠించుకున్న గణతంత్ర విలువలు సిద్ధమైపోతున్నాయి. ఇక మిగిలిందల్లా మధ్యయుగాల నాటి అర్థం పర్థం లేని ముసుగేసిన దేశం. ఇతర రంగాల్లో జరిగిన హాని ఇవాళ కాకపోతే రేపైనా మార్చుకోవచ్చు, పూడ్చుకుంటాము కూడా. కానీ సామాజిక సాంస్కృతిక రంగంలో జరిగిన విచ్ఛిన్నం, అందులో త్వరితగతిన మారుతున్న నేటి సమాజంలో ప్రపంచమంతా పరస్పరంగా అనుసంధానించబడి ఉన్న నేటి తరుణంలో పూడ్చడం సవాలుతో కూడుకున్న పని అని తెలిసి పాలకులు ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తిస్తున్నారా అనిపిస్తున్నది. నష్టాన్ని అంచనా వేయడం ఎలా అని మనం ఎలా చెప్పగలం? ఎన్ని తూనికిరాళ్లు తేగలం? ఎన్ని కొలతలు వేయగలం? ఎన్ని మనో విశ్లేషణ చేయగలం? ఎన్ని పాలన మీద ఫోటో స్టాట్ లాగా ఫోటో పోస్ట్ మార్టం చేయగలం? అయినా అంతులేని ఈ అలసత్వము, అంతులేని ఈ లోటు, అంతులేని ఈ అగాధాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఏళ్లకు పూడ్చగలమో అర్థం కాలేని స్థితి. మత సామరస్యంతో వచ్చిన మార్పు నగ్నంగా మన ముందుంటోంది. గృహ మంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం యూపీఏ పాలనా కాలం 2011, 2014 భారతదేశంలో ఏడాదికి 600 మత ఘర్షణలు జరిగాయి. అంటే ఇక్కడ ఘర్షణలు అనేటటువంటివి పార్టీలకు సంబంధం లేకుండా కూడా జరుగుతున్నాయి. కానీ 2017, 2022 మధ్య కాలంలో మోడీ పాలనలో ఏడాదికి 1000 మత ఘర్షణలు జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ తెలియజేస్తున్నది. మరి మీ పాలనా వైఫల్యం దీనికి మించిన తార్కాణం ఏమి చూపబోతున్నది? అంతకంటే ఘోరం ఆవులకు సంబంధించిన మూకదాడులు. ఇవి ఇది వరకు అరుదుగా అక్కడక్కడా జరిగేవి. 2014, 2024 మధ్య కాలంలో 300లకు పైగా నమోదయ్యాయి కూడా. విద్వేష ప్రసంగాలు 5 రెట్లు పెరిగాయి. లోపాయికారగా రాజకీయ ప్రోత్సాహము, పోలీసుల బలహీనతలతో విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయి. 2018లో పోలీసు అధికారిపై బులందర్లో మూకదాడి చేయడం కానీ,
2020లో పాల్దారులో మూకలు సంపడము కానీ ఉదాహరణగా చూపవచ్చు. అనేక ప్రాంతాల్లో చట్టపాలన స్థానాన్ని విజిలెంట్ మూకలు ఆక్రమిస్తున్నాయి. మతతత్వ దాడులు పెరుగుతుండటంతో అసమ్మతి, ప్రజాతంత్ర భావ వ్యక్తీకరణకు స్థలం కుంచుకుపోవడం జరిగిపోతున్నది.